కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అలాంటి క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలాంటి క్వశ్చన్ ఒకటి మీకు చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, సన్ అని చెప్పేసి 108 అన్నాడు, మూన్ అని చెప్పేసి 114 అన్నాడు, దెన్ అని చెప్పేసి స్టార్ వాల్యూ ఎంత కనుక్కున్నాడు. ఇంకా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే కనుక వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక నెంబరింగ్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది నెంబరింగ్ వాటి యొక్క నెంబరింగ్ సిరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, సన్కి నెంబరింగ్ సిరీస్ బట్టి దీనికి వస్తుంది, అలాగే మూన్కి నెంబరింగ్ సిరీస్ బట్టి దీనికి వస్తుంది. నెంబరింగ్ సిరీస్ అని కాదు, దీని మీద డిపెండ్ అయ్యి ఇది వస్తుంది. అది ఎలా వస్తుందో మనకు అవసరం, కానీ దీని మీద డిపెండ్ అయ్యి ఇది వస్తుంది, అలాగే దీని మీద డిపెండ్ అయ్యి ఇది వస్తుంది. ఫస్ట్ మనం చెక్ చేద్దాం అసలు నెంబరింగ్ సిరీస్ ఆర్డర్ అంతా చెక్ చేద్దాం. ఎస్ ఆర్డర్ అంతా మనకి 19, అలాగే యూ ఆర్డర్ అంతా మనకి సన్ ఫస్ట్ చూస్తున్నాం. యూకి ఆర్డర్ అంతా మనకి 21, అలాగే ఎన్కి ఆర్డర్ అంతా 14 కదా. ఒకసారి వీటిని యాడ్ చేద్దాం. ఎంత మనకి 10, 14 వచ్చింది. 14 అంటే 4 వేసుకుంటా 1 ఉంటుంది. 4, 1, 3, 4, 5 కదా. 5 అయితే మనకి 54 వచ్చింది, కానీ ఇక్కడ మనకి 108 ఉంది. 108 రావాలంటే 54ని ఇంటూ 2 చేయండి. 108 వచ్చింది కదా. ఒకసారి దీనికి వచ్చింది, మరి దీనికి ఎలా వచ్చిందో సేమ్ ప్రాసెస్ అనేది దీనికి కూడా అప్లై అవ్వాలి కదా. ఒకసారి దీన్ని కూడా అలాగే చెక్ చేద్దాం. ఎం ఆర్డర్ అంతా 13 కదా, అలాగే ఓకి ఆర్డర్ అంతా 15, మళ్ళీ ఓ ఉంది కాబట్టి మళ్ళీ 15, ఎన్ అంతా 14 కదా. ఒకసారి వీటిని యాడ్ చేద్దాం. వీటిని యాడ్ చేద్దాం, మనకి ఎంత వస్తుంది? 10, 5, 5, 10, 10 + 7, 17, రిమైనింగ్ 1 ఉంటుంది. 1, 2, 3, 4, 5 కదా, 5. ఒకసారి దీన్ని ఇంటూ చేయాలి. ఇక్కడ మనం ఇంటూ చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ చేయాలి. 57 ఇంటూ చేస్తే ఎంత మనకి 114 కదా. సో మనకి సరిపోయింది. సేమ్ సిమిలర్గానే ఇప్పుడు స్టార్ కూడా సేమ్ కండిషన్ అప్లై అవుతుంది. ఒకసారి చూడండి, స్టార్ కదా, STAR అంటే ఎస్ అంటే మనకి ఎంత వాల్యూ 19, టీ అంటే వాల్యూ ఎంత మనకి 20, ఏ అంటే వాల్యూ 1, అలాగే ఆర్ వాల్యూ ఎంత మనకి 18 కదా. ఇక్కడ 19 + 1 20, 20 + 20 40, 40 + 8 58, 58 అంటే దీన్ని డబల్ చేయండి. దీన్ని ఇంటూ 2 చేయాలి కదా, ఎందుకంటే ప్రతి కండిషన్లో 2 చేసాం, దీన్ని 2 చేసాం. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 116 కదా. సో మనకు ఆన్సర్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ డి, ఆప్షన్ 4. ఇది ఆప్షన్ 4 అవుతుంది ఆన్సర్. ఇలాంటి టిప్స్ కోసం ఇప్పుడే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.